తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో నిబంధనల ప్రకారం పోలింగ్కు 48 గంటల ముందే ప్రచార గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ నేడు తమ చివరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 2996 వార్డులకు గాను పోటీ నెలకొంది. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పోలింగ్కు ఇంకా 2 రోజుల సమయం ఉండగానే ప్రచారం ముగుస్తుండటంతో మైక్లు మూగబోనున్నాయి. ప్రచార పర్వానికి తెరపడనుండటంతో ఇటు పోలీస్, అటు అధికార యంత్రాంగం ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేపట్టింది. ఇప్పటికే పోలీస్ స్టేషన్లను గుర్తించి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఆయా జిల్లా కలెక్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడడంతో ఇక ప్రలోభాల పర్వానికి తెరపడనుంది. మరో 2 రోజుల్లో పోలింగ్ జరుగుతుండటంతో ఈ 48 గంటల అభ్యర్థులకు కీలకంగా మారనున్నాయి. గెలుపోటములు నిర్ణయించే సమయం కావడంతో అభ్యర్థులు అస్త్రశస్త్రాలను ఉపయోగిస్తున్నారు.